అది నరసింహారెడ్డి గారు ఇది చూస్తుంటే మరి నిజంగానే ఇప్పుడు సరే చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పేసి దాదాపుగా 31,000 కోట్లు వెచ్చిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే కరెక్ట్గా నిజంగా దీన్ని దారిలో పెట్టి లైన్లో పెడితే గవర్నమెంట్కి చాలా అప్పులు చేయాల్సిన బాధ ఉండదు నాకు తెలిసి, ఒక రకంగా చెప్తాను. మరి నిజంగానే గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఇంకా క్రెడిబిలిటీ ఏముంటుంది సార్? ఖచ్చితంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు భవిష్యత్తులో వాటికి సంబంధించిన వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం ఉంది. మనం ఆ మధ్య టీవీలో పత్రికల్లో కూడా చూసాము. మేడ్చల్ డిస్టిక్ గట్కేసర్ మండల్ పోచారం అనే విలేజ్లో ఒక రైతు 20 లక్షల రూపాయలు రైతు బంధు రూపంలో తీసుకున్నాడని చెప్పేసి ఒకట బయటకు వచ్చింది. సుమారు 33 ఎకరాలకి అమ్మేసిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని 11 సార్లు రైతు బంధు తీసుకుంది గత ప్రభుత్వంలో. అది విషయం బయటకు వచ్చింది. అట్లాంటివన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఈ వెంచర్లకు అమ్మిన భూములు, గుట్టలకి, ఇట్లాంటివన్నిటి కూడా రోడ్లకి ఇచ్చినటువంటి పాస్బుక్ల మీద కూడా వెరిఫికేషన్ జరిగి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం కనిపిస్తుంది. బట్ నా అభిప్రాయం ఏంటంటే వీటన్నిటికన్నా బేసిక్ ఏంటంటే గతంలో పటేల్ పట్వారీ సిస్టమ్ ఉన్నప్పుడు గ్రామాల్లో వాళ్ళు ఉండేవారు, భూమి ఎవరిది, వాటికి సంబంధించిన పాస్బుక్లు, పహానీ నక్కల్స్ ఎవ్రీ ఇయర్ జమాబందీ చేసి ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతున్న దాన్ని గత 10 సంవత్సరాల కాలంలో ధ్వంసం చేయబడ్డది. అంటే గతంలో ప్రభుత్వ అధికారులే ఆడిటింగ్ చేసి జమాబందీ రాసి ప్రతి ఇంచు ఎకరం కూడా ఎవరికి సంబంధించిందని క్లియర్గా డాటా పెడుతుండే. ఈరోజు రైతులే ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు, నా భూమి ఎక్కేయమని, లేకపోతే నా భూమి ప్రొబిటెడ్లో పడిందని, లేదా నా భూమి తగ్గిపోయిందని, కంప్యూటర్ మిస్టేక్ తోటి లేకపోతే ధరణి మిస్టేక్స్ తోటి నాకు రావాల్సిన భూమి రాలేదని ప్రజలు తిరుగుతున్నారు. కాబట్టి వాటన్నిటిని రెక్టిఫై చేయడం కోసమే 2024 ముసాయిదా అనేది అసెంబ్లీలో పెట్టారు. ఖచ్చితంగా ఆ చట్టం ఇట్లాంటి చిన్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి అప్పీల్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అందులో ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్కి ఈ అప్పీల్ ప్రొవిజన్లో కూడా చాలా అట్లాంటి ఏవైతే ఇల్లీగల్గా వచ్చినాయో లేదా ఏవైతే అనవసరంగా వచ్చినాయో ధరణిలో వచ్చి చేరినాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉంది. అది చట్టం రావడంతో ఆ పని స్టార్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అనేక వ్యవస్థలు అందులో క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న తప్పులు ఏవైతున్నాయో వాటిని సవరించేదానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న తప్పులు కానీ సవరణలకు కానీ ఏ విధమైన అధికారం 2026వ చట్టంలో లేదు. ఇదంతా ఓన్లీ మెమోస్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, లేకపోతే ప్రభుత్వం ఒక జీవో కానీ ఎట్లాంటిది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా కూడా చట్టబద్ధత వస్తుంది. భవిష్యత్తులో ఆర్డీఓలకి, కలెక్టర్స్కి, జాయింట్ కలెక్టర్స్కి పవర్స్ పెరుగుతాయి. వాళ్ళు కొన్ని రికార్డ్స్ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద గ్రామ సభలు పెట్టడం కానీ, లేకపోతే జమాబందీ చేయడం కానీ, మాన్యువల్ హాని రాయడం కానీ, అప్డేషన్ కానీ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్ని గ్రామ స్థాయిలో ఒకరు నియమించి ఈ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడానికి వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అది మంచిదే. గత 40-50 సంవత్సరాల నుంచి అట్లాంటి వ్యవస్థని గత 10 సంవత్సరాల కాలంలో ధ్వంసమైంది. దాన్ని మళ్ళీ గాడి పెట్టడానికి కొంత టైం పడుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే కాలంలో జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి రోజులు రాబోతాయి. మొన్న ఒక వారం 10 రోజుల కింద నిజామాబాద్ డిస్టిక్లో ఒక రైతు తన భూమి ఎక్కలేదు అని చెప్పేసి ఉరి వేసుకొని చనిపోయాడు. ఎవరు రైతు? రాజేష్ అనే జక్రాన్ పెళ్లి దగ్గర. ఇట్లా వారంలో 1-2 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ధరణి పోర్టల్లో ఏ విధమైన మార్పులు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం లేకుండా ఫిక్స్ చేసిరు అది. సో ఇప్పుడు ఈ 2024 ROR చట్టం ద్వారా కొన్ని మార్పులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది భవిష్యత్తులో. కానీ కొన్ని మార్పుల వల్ల జరిగే లాభం ఎంతవరకు ఉంటుందని ఖచ్చితంగా క్లియర్గా అన్నీ ఉంటే ఖచ్చితంగా భూమిని అందులో ఎక్కించి రిజిస్ట్రేషన్స్కి అవకాశం ఇవ్వడం ద్వారా ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఓకే. అనర్హులు ఎవరైతే ధరణిలో వచ్చి చేరారో వాళ్ళని కూడా డిలీట్ చేసేదానికి ఆప్షన్ వస్తుంది. ఖచ్చితంగా అట్లాంటి వాటిని డిలీట్ చేస్తేనే మిగతా వాళ్ళ పట్టదారులు సంతోషంగా. అవును. కాబట్టి ఇప్పుడు
ఈ ధరణిలో కానీ రేపు వచ్చే 2024 చట్టంలో కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ మీద ఏదో ఒక నిర్ణయం జరగాలి. ఈ 22A మీద కూడా ఏదో ఒక క్లియర్ మ్యాండేటరీ లాగా ఉండాలి. ఎందుకంటే ఆ జాబితాలు ఎప్పుడో రూపొందించారు, అందులో చాలా పొరపాట్లు జరిగినాయి, చాలా పట్ట ల్యాండ్ చేరిపోయినాయి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. పట్ట ల్యాండ్స్ చేరిపోయినాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పండి. మనకు హైదరాబాద్ కానుకోను గట్కేసర్ అనే ఒక మండలం ఉంది. అక్కడ కొర్రెంలా అనే ఒక విలేజ్ ఉంది. ఆ కొర్రెంలా అనే విలేజ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఆ వేణుగోపాల స్వామి టెంపుల్కి గట్కేసర్లో భూములు ఉన్నాయి. కానీ ఓవర్ సైడ్ చేసి ఆ కొర్రెంలో విలేజ్లో ఉన్నటువంటి 203, 204, 205, 206, 207, 210 ఒక 7 సర్వే నెంబర్లు అన్నీ బ్లాక్ చేసారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. పొరపాటు తెలుసుకొని మళ్ళా గట్కేసర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లను కూడా అవే సర్వే నెంబర్లు మళ్ళీ ఇక్కడ కూడా బ్లాక్ చేశారు. 10 ఏళ్ళు అవుతుందండి. అక్కడ ఉన్న రైతులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ ఆఫీసులకి తిరిగి మమ్మల్ని డిలీట్ చేయమని చెప్పేసి అధికారులను ప్రాధేయపడుతున్నారు. అయినా అధికారులు చేయట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక రైతు తను ఎండోమెంట్ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, డిఆర్ దగ్గర, సబ్ రిజిస్ట్రార్ దగ్గర అన్నీ క్లియర్ చేసుకొని ధరణి పోర్టల్లో అప్లై చేశాడు. మొన్ననే కలెక్టర్ గారు ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ తీసుకొచ్చిన మళ్ళీ కలెక్టర్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసిండు, ఇది ఎండోమెంట్ ల్యాండా కాదని. అంటే ఎంత అన్యాయం అండి. ఒక రైతు, వ్యవసాయం చేసే రైతు 10 ఏళ్ల పాటు తిరిగి నాది పొరపాటుగా పడింది తీయమని చెప్పేసి అడిగితే కలెక్టర్ చూడకుండా మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లెటర్ రాయడం ఎంత అన్యాయం అండి. అంటే మళ్ళీ అందులోనే ఒక సర్వే నెంబర్నేమో డిలీట్ చేసిరు, ఒక సర్వే నెంబర్నేమో కలెక్టరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఉత్తరం రాశారు. అంటే రైతులంటే ఇంత చులకన. ఈ అన్ని సమస్యలకి ప్రధాన కారణం కలెక్టర్సే. ఎందుకంటే ఏ పని చేయరు, ఏ విషయం కూడా తేల్చరు. కింద తహసీల్దార్లో, ఆర్డీఓలో, జాయింట్ కలెక్టర్లో చాలా విషయంలో ఫైల్స్ పైకి మూవ్ చేస్తే కలెక్టరు 100 ఫైల్స్, 1000 ఫైల్స్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తారు. ఈరోజు గత 9 నెలల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని 1000 ఫైల్స్ని మూవ్ చేసినటువంటి క్రమంలో కలెక్టర్స్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? కలెక్టర్స్ ఏం చేస్తున్నారు? ధరణి బాధ్యతల నుంచి తప్పుకోండి. కలెక్టర్స్ మీ చేత కాకపోతే తప్పుకోండి. రెవెన్యూ బాధ్యతల నుంచి కలెక్టరు లేదా ధరణి బాధ్యతల నుంచి తప్పుకోండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రైతులు ఈరోజు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ధరణిలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ పరిష్కారం చేయమని అడిగితే కలెక్టర్స్ పెండింగ్ పెట్టుకుంటారా? మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 30 జిల్లాల్లో ఇదే పరిస్థితి. 100,000 ఫైల్స్ కలెక్టర్ల దగ్గర ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? సిసిఎల్ఏ ఆఫీస్లో కూడా పెండింగ్ ఉంటున్నాయి. సిసిఎల్ఏ ఆఫీస్లో నాకు తెలిసి గత 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి సిసిఎల్ఏ దగ్గర ఫైల్స్ ఉండి క్లియర్ కాకుండా రోడ్ల ఎమ్మడి తిరుగుతున్నారు, ఆఫీసుల ఎమ్మడి తిరుగుతున్నారు. మరి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావట్లేదా? కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆకాంక్షలతోటి రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ధరణి కమిటీ కానీ అద్భుతంగా ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తుంది. మరి కలెక్టర్లు ఎందుకు పనిచేయరు? ఎందుకు ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేయరు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కలెక్టర్లు చెడ్డ పేరు తెస్తున్నారు. ధరణి అప్లికేషన్స్ క్లియర్ చేయాలని చెప్పేసి మన యోయో టీవీ ద్వారా నేను కోరుతున్నా. ఓకే, రైట్. సురేష్ గారు, నిజంగానే సార్ అన్నట్టుగా గవర్నమెంట్కి సంబంధించి సరే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కలెక్టర్లు వాటిని, ఎందుకంటే ఇది కొంచెం రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి కలెక్టర్లు ఎందుకో ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ జరిగినా మనం గతంలో చూసాం. ఒక జాయింట్ కలెక్టర్గా మీరు ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఈ విధ్వంసం అనేటువంటిది గత 10 సంవత్సరాలని కాకుండా అంతకు ముందు కూడా, అంతకు ముందు కూడా చట్టాలు బాగున్నాయి. చట్టాలు అనేటువంటి అసలు ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా అర్థం చేసుకోకపోవడమో లేకుంటే